చారిత్రక చిత్ర వైభవం గ్రంథ ఆవిష్కరణ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించిన ప్రఖ్యాత సినీ నటి మణిప్రభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రచయిత వైట్ల కిషోర్ కుమార్ వ్రాసిన చారిత్రక చిత్ర వైభవం గ్రంథాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో యువకళా వాహిని ఆధ్వర్యంలో ప్రఖ్యాత సినీనటిమణి నాట్యచారిణి శ్రీమతి ప్రభ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో వచ్చిన అద్భుత చారిత్రక చిత్ర విశేషాలను గ్రంథస్థం చేయడం అభినందించతగ్గ విషయానికి, మన చరిత్రలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, తెలుగులో ఎక్కువ చారిత్రక చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం అన్నారు. గ్రంథ రచయిత వైట్ల కిషోర్ కుమార్ను అభినందించారు. అనంతరం నటీమణి ప్రభ గారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. వైట్ల కిషోర్ ఈ గ్రంథాన్ని సినీ విజ్ఞాన విశారద ఎస్. వి. రామారావు, మాణికేశ్వరి దంపతులకు అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా రచయిత వైట్ల కిషోర్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తెలుగులో చారిత్రక చిత్రాలు తక్కువగా వచ్చాయి. నేటి యువతరానికి మన చరిత్ర, చారిత్రక వీరుల గొప్పదనం తెలిసేలా సినిమా అనే పవర్ఫుల్ మాధ్యమం ద్వారా అందరికీ తెలియజేయాలని, మరిన్ని చారిత్రక చిత్రాలు తెరకెక్కాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సినీ విజ్ఞాన విశారద ఎస్. వి. రామారావు దంపతులు, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నటులు సుబ్బరాయశర్మ, యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, సినీ దర్శకులు రాజా వన్నెంరెడ్డి, జయసూర్య తదితరులు పాల్గొన్నారు. జ్ఞాపికను అందించవలసిన ప్రభగారిని కోరుతున్నాం. ఓపెన్ చేస్తారు. చాలా అందంగా ముద్దుగా ఉండే వ్యక్తి మా వైట్ల కిషోర్ కుమార్ అండి. చిన్నదాన్ని నిజంగా చూడడానికి కూడా మంచి హీరోగా కనపడతాడు ఆయన. ఆ చంటలో రైతు కుటుంబంలో జన్మించారండి. అభిరుచి సినిమాలు. ఎందుకు ఈ సినిమా రచన ఆయనకు వచ్చింది అంటే, ఎస్వి రామారావు గారి రచనలతో ప్రభావితుడై ఒక 60 గ్రంథాలు కూడా రాశాడండి. వాటిల్లో ముఖ్యమైనగా చెప్పుకోవాల్సింది కేఆర్ విజయ్ జీవిత చరిత్ర ఒకటి రాశాడండి. నీరాజనం, జయ నీరాజనం చెప్పుకోదగ్గ మొత్తం చారిత్రక చిత్రాల ప్రభగారంటే వీరికి ఎంతో అభిమానం. ముందే చెప్పాను మీకు అది. అందుకే ఆమె ముఖ్య అతిథిగా వస్తే తప్ప నేను పుస్తకాన్ని ఆవిష్కరించాను అని పట్టుబట్టినటువంటి మా రచయిత వైట్ల కిషోర్ కుమార్ గారిని వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మా సాంస్కృతిక బంధువు శ్రీ సారిపల్లి కొండలరావు గారిని కోరుతున్నాను. జ్యోతి ప్రకాశ్
ప్రార్థన. కుమారి సంధ్యావర్షి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా